హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టీజీ టెట్ అఫీషియల్ సిలబస్ నుండి తీసుకున్న క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్లో రిపీటెడ్గా వచ్చిన కాన్సెప్ట్స్ నుండి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బిట్ చూడండి. పిల్లల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? పిల్లల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఆప్షన్స్ చదవవద్దు, ఆన్సర్ ఒక్కటి చదవమని చెప్పారు కాబట్టి నేను ఆప్షన్స్ చదవట్లేదు. ఒకసారి మీరు ఆప్షన్స్ని కూడా గమనించండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దశల వారీగా. ఆప్షన్ బి, పిల్లల అభివృద్ధి ఒక్కసారిగా జరగదు. శిశు దశ, బాల్య దశ, కౌమార దశ ఇలా క్రమంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శారీరక, మానసిక, భావోద్వేగ మార్పుల సమిష్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అభివృద్ధి అంటే కేవలం శరీరం పెరగడం కాదు, ఆలోచనలు, భావాలు, ప్రవర్తన అన్నీ మారడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి. పెరుగుదల ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పరిమాణ మార్పులు. ఎత్తు, బరువు, శరీర పరిమాణం పెరగడమే పెరుగుదల. ఓకే, నెక్స్ట్ చూడండి. పిల్లల అభివృద్ధిలో అత్యంత వేగంగా జరిగే దశ ఏది? పిల్లల అభివృద్ధిలో అత్యంత వేగంగా జరిగే దశ ఏది? కౌమార దశ. ఆప్షన్ బి. ఈ దశలో శారీరక, మానసిక మార్పులు చాలా వేగంగా జరుగుతాయి కాబట్టి పిల్లల అభివృద్ధిలో అత్యంత వేగంగా జరిగే దశ కౌమార దశ. ఓకే, నెక్స్ట్ చూడండి. పియాజే ప్రకారం 7 నుంచి 11 సంవత్సరాల వయస్సు పిల్లలు ఏ దశలో ఉంటారు? 7 నుంచి 11 సంవత్సరాల వయసు పిల్లలు ఏ దశలో ఉంటారు పియాజే ప్రకారం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కాంక్రీట్ ఆపరేషనల్ దశ. పిల్లలు తార్కికంగా ఆలోచిస్తారు కానీ ప్రత్యక్ష వస్తువుల ఆధారంగా. ఓకే, నెక్స్ట్ చూడండి. వైగోట్స్కీ సిద్ధాంతంలో జెడ్పీడి అంటే ఏమిటి? ఇందులో జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. పిల్లలు ఉపాధ్యాయుడు మరియు స్నేహితుల సహాయంతో నేర్చుకునే స్థాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. పిల్లలు అనుకరణ ద్వారా నేర్చుకునే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. పిల్లలు ఇతరులను చూసి అనుకరిస్తూ నేర్చుకుంటారు అని ఎవరన్నారు? ఆప్షన్ సి, బండూరా అన్నారు. ఓకే, నెక్స్ట్. బహుమతి శిక్ష ఆధారిత అభ్యాసం. బహుమతి శిక్ష ఆధారిత అభ్యాసం ఏది? స్కిన్నర్ సిద్ధాంతం ప్రకారం బహుమతి ఇస్తే ప్రవర్తన పెరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆపరెంట్ కండిషనింగ్. బహుమతి శిక్ష ఆధారిత అభ్యాసం ఆపరెంట్ కండిషనింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. 9th బిట్. కోల్బర్గ్ సిద్ధాంతం దేనితో సంబంధం కలిగి ఉంది? కోల్బర్గ్ సిద్ధాంతం దేనితో సంబంధం కలిగి ఉంటుంది? ఇందులో కరెక్ట్ ఆన్సర్ నైతిక వికాసం. మంచి చెడును పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారో వివరిస్తుంది. ఇది కోల్బర్గ్ సిద్ధాంతం నైతిక వికాసంతో సంబంధం కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. విద్యార్థి కేంద్రిత బోధనలో ఉపాధ్యాయుడి పాత్ర. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మార్గదర్శకుడు. ఉపాధ్యాయుడు సహాయం చేస్తాడు, పిల్లలే చురుకుగా నేర్చుకుంటారు కాబట్టి మార్గదర్శకుడు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. వ్యక్తిగత తేడాలు అనగా? వ్యక్తిగత తేడాలు అనగా తెలిస్తే కమెంట్ చేయండి. ప్రతి పిల్లాడు ఒకేలా ఉండడు, ఇదే వ్యక్తిగత తేడాలు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, విద్యార్థుల మధ్య ఉన్న భేదాలు. ఓకే, సమావేశ విద్య అంటే ఏమిటి? ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అందరికీ ఒకే తరగతిలో విద్య. సమావేశ విద్య అంటే అందరికీ ఒకే తరగతిలో విద్య. సాధారణ పిల్లలు, దివ్యాంగులు కలిసి చదవడంను సమావేశ విద్య అంటారు.
ఓకే, 13th బిట్ చూడండి. అభ్యాసంలో ప్రేరణ పాత్ర. అభ్యాసంలో ప్రేరణ పాత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ సి, ప్రేరణ ఉంటే నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆట ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు? ఆట ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు? కార్యాచరణాత్మక అభ్యాసం. దీన్నే డూయింగ్ బై లెర్నింగ్ అంటారు. పిల్లలు ఆడుతూ నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. బాలుడిని సక్రియ అభ్యాసకుడు అన్న సిద్ధాంతవేత్త. మళ్ళీ వినండి, బాలుడిని సక్రియ అభ్యాసకుడు అన్న సిద్ధాంతవేత్త ఎవరు? ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పియాజే. పిల్లాడు తన అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు, అందుకే బాలుడిని సక్రియ అభ్యాసకుడు అని పియాజే అన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. అభ్యాసం వల్ల ఏ మార్పు వస్తుంది? అభ్యాసం వల్ల ఏ మార్పు వస్తుంది? శాశ్వత మార్పు వస్తుంది. అభ్యాసం వల్ల ప్రవర్తనలో స్థిరమైన మార్పు వస్తుంది కాబట్టి శాశ్వత మార్పు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. డార్నడైక్ ప్రతిపాదించిన అభ్యాస నియమం. డార్నడైక్ చెప్పిన ప్రధాన విషయం ఏమిటంటే, ఒక పనిని చేసిన తర్వాత ఆనందం వస్తే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తాం, బాధ కలిగితే ఆ పనిని మళ్ళీ చేయము. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ప్రశ్నకు సరైన జవాబు చెప్పాడు, టీచర్ గుడ్ అన్నాడు. అప్పుడు ఆ స్టూడెంట్ మళ్ళీ చదవడానికి ఆసక్తి చూపిస్తాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రభావ నియమం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పిల్లల భావోద్వేగ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించేది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కుటుంబం. పిల్లవాడు మొదటగా భావాలు నేర్చుకునేది ఇంట్లోనే. ప్రేమ, భయం, కోపం, ఆనందం అన్నీ కుటుంబంలోనే ఏర్పడతాయి. కాబట్టి పిల్లల భావోద్వేగ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించేది కుటుంబం మాత్రమే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కుటుంబం. ఓకే, నెక్స్ట్ చూడండి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. మళ్ళీ వినండి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. సరైన సమాధానం గార్డ్నర్. గార్డ్నర్ ప్రకారం బుద్ధి ఒక్కటే కాదు, పిల్లలు వేరువేరు రకాలుగా తెలివిగా ఉంటారు. కాబట్టి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిద్ధాంతాన్ని గార్డ్నర్ ప్రతిపాదించారు. నెక్స్ట్, సమూహ బోధనలో ప్రధాన లాభం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ సామాజిక నైపుణ్యాల వికాసం. పిల్లలు కలిసి పనిచేస్తే మాట్లాడడం, సహకరించడం, నాయకత్వం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. సో గ్రూప్ లెర్నింగ్ ఈక్వల్ టు సోషల్ స్కిల్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ బిట్. అభ్యాసాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏమిటి? అభ్యాసాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం. చదవాలని ఆసక్తి లేకపోతే ఎంత బాగా బోధించినా కానీ ఫలితం ఉండదు. కాబట్టి ప్రేరణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టమైన విషయం త్వరగా నేర్చుకుంటారు. నెక్స్ట్ బిట్ చూడండి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో అత్యంత ప్రభావవంతమైన దశ. కరెక్ట్ ఆన్సర్ కౌమార దశ. ఈ దశలో స్వతంత్ర ఆలోచనలు, విలువలు, ఆత్మగౌరవం ఇవన్నీ వికసిస్తాయి కాబట్టి కౌమార దశ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. మేధస్సు పరీక్షల ఉద్దేశం. మేధస్సు పరీక్షల ఉద్దేశం ఏమిటి? ఈ ఐక్యూ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లాడు ఎంత తెలివైన వాడు అన్నది తెలుసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ బుద్ధి స్థాయిని అంచనా వేయడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. సృజనాత్మకతకు సంబంధం లేనిది. అసలు సృజనాత్మకత అంటే కొత్త ఆలోచనలు, కొత్త విధానం, కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు. ఇందులో సృజనాత్మకతకు సంబంధం లేనిది ఏంటంటే జ్ఞాపక శక్తి మాత్రమే. ఓకే, వీడియో చూస్తున్న వారు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. పిల్లల అభ్యాసంలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడేది. పిల్లల అభ్యాసంలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడేది నిర్మాణాత్మక మూల్యాంకనం. ఆప్షన్ బి, పిల్లవాడు చదువుతున్నప్పుడే పరీక్ష చేయడం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఉపాధ్యాయుడు
పిల్లల వ్యక్తిగత తేడాలను గౌరవించాలి అంటే ఆప్షన్స్ ఒకసారి చదవండి. ఒకే పద్ధతి అందరికీ సరిపోదు. పిల్లల సామర్థ్యానికి అనుగుణంగా బోధించాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వేరువేరు బోధనా పద్ధతులు ఉపయోగించాలి. ఉపాధ్యాయుడు పిల్లల వ్యక్తిగత తేడాలను గౌరవించాలంటే వేరువేరు బోధనా పద్ధతులను ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. 27th బిట్. విద్యార్థి ప్రవర్తనను సవరించడానికి ఉత్తమ మార్గం. విద్యార్థి ప్రవర్తనను సవరించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రోత్సాహం. శిక్ష భయం పెంచుతుంది, ప్రోత్సాహం మంచి ప్రవర్తనను పెంచుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రోత్సాహం. ఓకే, నెక్స్ట్. అభ్యాసంలో అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోహ్లర్. ఆప్షన్ సి అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కోహ్లర్. ఓకే, నెక్స్ట్. ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య ధోరణి పాటిస్తే. మళ్ళీ వినండి. ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్య ధోరణి పాటిస్తే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లలకు మాట్లాడే స్వేచ్ఛ ఇస్తే ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి సృజనాత్మకత పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. బాలుడి సమగ్ర అభివృద్ధికి అవసరమైనది. 30th బిట్. బాలుడి సమగ్ర అభివృద్ధికి అవసరమైనది. కరెక్ట్ ఆన్సర్ శారీరక, మానసిక, సామాజిక వికాసం. పిల్లవాడికి మార్కులు మాత్రమే కాదు, బాడీ, మైండ్, సొసైటీ అన్నీ కలిసి ఎదగాలి. కాబట్టి శారీరక, మానసిక, సామాజిక వికాసం బాలుడి సమగ్ర అభివృద్ధికి అవసరమైనది. ఓకే, ఇంతటితో 30 ఇంపార్టెంట్ బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వెరీ టఫ్ బిట్స్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ని పార్ట్ 2 కింద నేను అప్లోడ్ చేస్తాను. కావున ఇంకా ఎవరైనా మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.